హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చాము. ఇది కొండ మీద కార్ పార్కింగ్ ఏరియా అండ్ దాని ఆపోజిట్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి చూస్తే కింద సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అలానే ప్రకాశం బ్యారేజ్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది కొత్తగా కట్టిన కనకదుర్గమ్మ వారిది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్తో పాటు భవానీ ఐలాండ్ కూడా కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇది అమ్మవారి గాలి గోపురం. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఉన్న వినాయక స్వామి వారికి విఘ్నాలన్నీ పోవాలని కోరుకున్నాము. పక్కనే గోకులం కూడా ఉంటుంది. పక్కనే ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. మా బాబు కూడా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటానని చెప్పి దగ్గరగా వెళ్ళి దండం పెట్టుకున్నాడు. ఆ పక్కనే అవధూత మౌనస్వామి వారి పాలరాతి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ మా బాబుకి బాగా నచ్చి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళతో కొంతసేపు ఆడుకున్నాడు. అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు బయట కొత్తగా దేవాలయం ఆఫీస్ ఒకటి కట్టారు. దాని ముందు హంసలతోనూ శివలింగంతోనూ చెట్లను ఇలాగ అమర్చారు. ఇది ఎంతో బాగుంది చూడడానికి. మా బాబుకి కూడా చాలా నచ్చి ఇక్కడే చాలాసేపు ఆడుకున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు కూడా. మీరు ఎప్పుడైనా అమ్మవారి దర్శనంకి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆగి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇవి అమ్మవారి దర్శనంకి వెళ్ళే క్యూ లైన్స్ అండి. ఇందులో ఫ్రీ దర్శనం 100 రూపీస్, 500 రూపీస్ క్యూ లైన్స్ ఉంటాయండి. ఇందులో ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్తే కొంచెం టైం పడుతుంది. 100 రూపీస్కి వెళ్తే త్వరగానే దర్శనం అవుతుంది. అదే 500 రూపీస్ క్యూ లైన్లోకి వెళ్తే అమ్మవారిని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఇందులో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను అమ్ముతారు. ఇలా బయటకి రాగానే ఇక్కడ అమ్మవారి దివ్యరథము ఉందండి. ఇందులో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి భక్తులను ఇక్కడ కొండపైకి ఫ్రీగా తీసుకువస్తారు ఈ బస్సులో. అంతేకాకుండా తిరిగి భక్తులందరినీ కిందకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి తిరిగి తీసుకొని వెళ్తారండి. ఇది ఫ్రీ అండి. ఇది ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ లడ్డూ ప్రసాదం 15 రూపాయలండి, పులిహోర 10 రూపాయలు, చక్కెర పొంగల్ కూడా దొరుకుతుంది. ఇలా టోకెన్ తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. మా బాబుకి లడ్డూ ప్రసాదం చాలా నచ్చిందండి. తిన్నాడు కూడా ఇష్టంగా. మేము పులిహోర లడ్డూ తీసుకున్నామండి ప్రసాదం. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు అండి. మనకు ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి భవానీ ఐలాండ్. అక్కడికి మనం బోట్లో వెళ్ళొచ్చు. అక్కడైతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.